గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ముగింపు ఉత్సవాల దగ్గరకు వస్తుండటంతో గణనాథుని దర్శించుకునేందుకు పోటెత్తారు. అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి మమత అందిస్తారు. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ లోని శ్రీ మహానాగేంద్ర గణపతి వద్ద ఉన్నాము. ఒక పక్కన ఇటు శ్రీకృష్ణుడు కొలువై ఉన్నాడు, అలాగే శ్రీ వెంకటేశ్వరుడు కూడా ఇక్కడ కొలువై ఉండడం జరిగింది. మరో పక్కన శాకాంబరి దేవి, అలాగే ఇటు పక్కన సరస్వతి దేవి, అష్టపీఠాధిపతులు ఇక్కడ కొలువైనట్టుగా వీళ్ళు తయారు చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే ఖైరతాబాద్ గణేశుడు అంటే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. ప్రతి ఒక్కరు కూడా ఈ ఖైరతాబాద్ గణేశుడిని ఒక్కసారైనా దర్శించుకోవాలి అని చెప్పేసి ఈ రోజుల్లో ఈ వినాయక చవితి మొదలైనప్పటి నుంచి ఒక్కసారినే వచ్చి గణనాథుని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సండే కావడంతో, అందులోనూ ఆదివారం, ఆ తర్వాత హాలిడే రావడంతో, నిన్న శనివారం ఆదివారం కావడంతో వర్షం పడుతూ ఉన్నప్పటికీ కూడా భక్తులు చిన్నపిల్లల్ని తీసుకొని ఒక్కసారి అయినా ఆ మహాగణపతిని దర్శించుకొని వెళ్దాం, ఇక్కడ కొలువైన ఆ దంబోదరుణ్ణి ఒకసారి దర్శించుకొని వెళ్దాం అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం, దాదాపు ఖైరతాబాద్ ప్రాంగణం మొత్తం కూడా ఎటు చూసినా కూడా ఈ చుట్టుపక్కల ఉన్న లైన్లన్నీ కూడా భక్తులతో నిండిపోయి ఉన్నాయి. చాలా స్లోగా మూవ్ అవుతూ ఉన్నాయి క్యూ లైన్లన్నీ కూడా. మార్నింగ్ నుంచి ఇలాగే భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ గణనాథుని దర్శించుకుంటూ ఉన్నారు. దాదాపు వర్షం పడినా, తుంపర లాంటి వర్షం పడుతున్నా, అలాగే పెద్ద వర్షం పడ్డా కూడా భక్తులంతా తడిసి ముద్దైనా కూడా ఆ గణనాథుని దర్శించుకొని వెళ్తూ ఉన్నారు. నిజంగా కంటికి ఇంపుగా చూడ చక్కగా ఉన్నాడు లంబోదరుడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తూ ఉన్నాం మనము, చాలా చిన్న పిల్లల్ని తీసుకొని రావడం జరిగింది. దాదాపుగా వీళ్ళందరూ కూడాను సో ఒక్కొక్కరిగా కావచ్చు, దాదాపు పోలీసులందరూ కూడా వచ్చిన వారిని వచ్చిన వెంటనే దర్శనం చేసి అందరినీ ముందుకు పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఇప్పటి నుంచి చూసుకున్న రాత్రి 12 గంటలైనా కూడా ఈ క్యూ లైన్లు అన్ని కూడా నిండి ఉండేటట్టుగానే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంతమంది ఇక్కడ వేచి చూస్తూ ఉన్నారు ఆ దైవాన్ని దర్శించుకోవడం కోసము. ఈ పండుగ దినాల్లో అయితే ప్రత్యేకంగా మనకి అంటే నిన్న శనివారము, ఈ రోజు ఆదివారము మొహరం సెలవులు కూడా ఉండడంతో మొత్తంగా గణనాథుని దర్శించుకోవడానికి ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకు కొంతమంది ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కొండాపూర్ నుంచి అండి. కొండాపూర్ హైటెక్ సిటీ. చాలా బాగుంది. It was a very wonderful experience that we have seen it back 10 years back and now again we are seeing it was a wonderful experience. వర్షం పడుతున్నా కూడా వచ్చారు, ఏదో ఇబ్బంది అనిపించలేదా? ఎంత వర్షం పడినా దేవుని చూసినాక we are feeling very relaxing. చాలా ఇట్ వాస్ వెరీ ఆసమ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం ఇంత పెద్ద గణేష్ ని చూస్తున్నా. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. దీనికి చూస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది. నేను ప్రతిసారి గణేషునికి చూడడానికి వస్తాను. మంగళాక్ష్. హైదరాబాద్ నలుమూలల నుంచి కూడా చాలా చిన్న పిల్లలందరూ కూడా వచ్చారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? కోటి. దాదాపు పెద్ద ఎత్తున పిల్లల్ని తీసుకొని వచ్చి ఆ గణనాథుని దర్శనం చేయించుకుంటూ ఉన్నారు. ఒక పక్కన వర్షం పడుతున్నప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరుగుతూ ఉంది. ఆ గణనాథుని ఖైరతాబాద్ గణేశుని దర్శించుకుంటే తమకు మంచి జరుగుతుందనే అభిప్రాయంతో ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు. మొత్తంగా ఈ 11 రోజుల్లో ఒక్కసారి అయినా దైవదేవుని దర్శనం చేసుకొని సంతోషంగా మేము ఇంటికి వెళ్తే ఆ పుణ్యఫలం మాకు ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది అని చెప్పేసి ఆ గణపతిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు. దాదాపుగా ఇక్కడ ఉన్న క్యూ లైన్లు 5 వైపుల నుంచి ఉన్న క్యూ లైన్ లో మళ్ళీ మధ్యలో కూడా విఐపి క్యూ లైన్ ఒకటి వదులుతూ ఉన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ క్యూ లైన్లన్నీ కూడా కిక్కిరిసిపోయి ఉన్నాయి. ఇది దాదాపు మనకి ఇక్కడ ఉన్న ఆలయ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం రాత్రి 12 గంటల వరకు కూడా ఈ దర్శనం కొనసాగుతుందని చెప్పేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇది ఖైరతాబాద్ లో ఉన్న పరిస్థితి. మొత్తంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడి నుంచి వీళ్ళందరినీ కూడా దర్శనం కలిగించుకొని వెళ్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. O2 స్టూడియో.